నమస్తే, వెల్కమ్ టు మీడియా న్యూస్. ఈ మీడియా న్యూస్లో భాగంగా ముందుగా అప్డేట్ చూసుకున్నట్టయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట పట్టారు. ముందుగా గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను క్షమాపణ కోరుతున్నారని కవిత పేర్కొన్నారు. ఇక తాను గతంలో గట్టిగా కొట్లాడలేకపోయానని చెప్పారు. ఇక జనంబాట కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కవిత నివాళులర్పించారు. ప్రతి అమరుని కుటుంబానికి కూడా ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుస్తారని చెప్పుకొచ్చారు కవిత. ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా గానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది. సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు. తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసిన బట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. ఈ అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమకారులకు సంబంధించి మనము ఉద్యమకారుల ఫోరమ్స్ అనేకం ఉన్నాయి. వాటి నుండి ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యమకారుల లిస్టు మనమే తయారు చేసుకున్నాం. పోలీసు రిపోర్ట్ల ఆధారంగా కాదు, ప్రజా దర్బార్లు పెట్టుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరికీ కూడా పెన్షన్ వచ్చేంత వరకు విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీడియా బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట పట్టారు. ముందుగా గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను క్షమాపణ కోరుతున్నారని కవిత పేర్కొన్నారు. తాను గతంలో గట్టిగా కొట్లాడలేకపోయారని చెప్పారు. ఇక జనంబాట కార్యక్రమ ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కవిత నివాళులర్పించారు. ప్రతి అమరవీరుని కుటుంబానికి కూడా ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా కలుస్తారని కవిత చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, జనంలోకి కవిత వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. జాగృతి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఏ విధంగా వెళ్లే అవకాశం ఉంది? జాగృతి జనంబాట అనే పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు నుంచి ఏదైతే జనంబాట కార్యక్రమాన్ని ఈరోజు ఏదైతే అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ వద్దకు వచ్చి ఏదైతే అమరవీరుల స్తూపానికి నివాళులు కూడా అర్పించారు. సో తన జనంబాట కార్యక్రమం నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మొదలవుతుంది. కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ జిల్లాకు కూడా ఏదైతే పెద్ద ఎత్తున ర్యాలీతో కాన్వేతో ఏదైతే కవిత బయలుదేరడం కూడా జరిగింది. అయితే మనం చూసుకున్నైతే కవిత మాట్లాడేటువంటి సమయంలో కూడా ఏదైతే అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత మనం 1200 మంది అమరవీరులు అని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మనం 580 మందికి మాత్రమే అమరవీరులుగా గుర్తించి వారికి 10 లక్షలు అలాగే వారికి సంబంధించినటువంటి ఇంటికి ఉద్యోగం ఇచ్చాం. కానీ 12 మంది అమరవీరులను గుర్తించాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా వారిని గుర్తించాలి. అలాగే నేను అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు కూడా చెప్తున్నానని కూడా చెప్పింది. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు అటు ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మరింత బలంగా పోరాడాల్సి ఉండే, అప్పుడే మీ సమస్య తీరేది ఉండే. కానీ అప్పుడు కొంత ఏదైతే బలంగా పోరాడలేకపోయాను. కానీ ప్రతి వేదిక ద్వారా కూడా అంతర్గతంగా కూడా నేను ఏదైతే ఈ అంశాన్ని లేవనెత్తుకుంటూనే వచ్చాను. కానీ ఇప్పుడున్నటువంటి సరే లేకపోతే ఈ ప్రభుత్వాన్ని దించైనా సరే వచ్చే ప్రభుత్వంతోనైనా సరే ఖచ్చితంగా ఎవరైతే తెలంగాణ అమరవీరులు ఉన్నారో వారికి అందినటువంటి నష్టపరిహారం ₹1 ఇంటికో ఉద్యోగం ఇప్పించేంత వరకు కూడా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా ఎమ్మెల్సీ కవిత చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. దీంతోపాటు కూడా ఏదైతే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారికి పింఛన్లు ఇచ్చేంత వరకు కూడా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కూడా తను చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా అయితే ఈ 33 జిల్లాలో కూడా ఏదైతే 4 నెలల్లో పూర్తి స్థాయిలో కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తారని చెప్పారు. గతంలో ఎవరైతే జాగృతితో కలిసి పనిచేశారో ఇప్పుడు ఏమైనా వారి మధ్యలో చిన్న విభేదాలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ మర్చిపోయి కూడా వచ్చి ఏదైతే జాగృతి చేస్తున్నటువంటి ఈ జనంబాట కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అయితే కవిత చేస్తున్నటువంటి ఈ జనంబాట కార్యక్రమం ముఖ్యంగా మనం చూసినట్టయితే 4 నెలలు కూడా అన్ని జిల్లాల్లో తిరిగి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మధ్య ఉన్నటువంటి కష్టాలను తెలుసుకుంటారు. కష్టాలను తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి మేధావి వర్గాలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులతో కావచ్చు, ఎవరెవరు మరి కవితకు బ్రహ్మరథం పడతారో చూడాలి. మళ్ళీ వస్తారా, మరి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా
మా జాగృతితో కలిసి జనం బాట కార్యక్రమంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా, ఇలాంటి అనేక పరిణామాలు మనం చూడాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తు కార్యాచరణ డిసైడ్ చేసుకోవడానికే కవిత ఈ జనం బాట కార్యక్రమాన్ని తీసుకున్నారనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది. ఒక బీఆర్ఎస్తో అటు విభేదించి బయటికి వచ్చేసిన తర్వాత, సస్పెండ్ అయిన తర్వాత కవిత మొదటిసారిగా ఏదైతే జనంలోకి వెళ్తున్నారు, సో జనంలో ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ మేరకు అందుతున్నాయి, అందకపోతే అసలు జనం కోరుకుంటున్నది ఏంటి, అసలు పార్టీ పెడితే కూడా కవితకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి అనేక అంశాలు జనం ద్వారా జనంలోనే పబ్లిక్ ఇంట్రాక్షన్ అవుతూనే తెలుసుకుంటూ మేధావులతో కూడా మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారితో అందరితో సంప్రదింపులు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఎప్పుడు ఉండాలనే ఒక ఆలోచనతోనే కవిత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టయితే మనకు తెలుస్తుంది. మరి కవితకు సంబంధించినటువంటి అంశంపై విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం గతంలో చూసినట్టయితే కవిత బీఆర్ఎస్లో ఉన్నారు. సో బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావు, పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సపోర్ట్గా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలనే విభేదించుకుంటూ కవిత బయటికి వచ్చారు కాబట్టి ఆ పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ ముగ్గురు సంబంధించిన విమర్శలు ఎదుర్కొంటూ కవిత ఏ రకంగా కౌంటర్స్ ఇస్తూ ముందుకు వెళ్తారో, అసలు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందని ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి కవిత దీన్ని ఎలా ఫేస్ చేస్తారు, ఎలా డిఫెండ్ చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు చూడాల్సి ఉంటుంది. రేపు కవిత ఈ రోజు అయితే గోదావరి ముంపు బాధితుల వాళ్ళని కూడా పరామర్శిస్తారు, అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు కామారెడ్డి, నిజామాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతారు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ పబ్లిక్తో మాట్లాడి వారి సమస్య పరిష్కారం కోసం తాను పోరాటం చేస్తాను, తాను మీకు అండగా ఉంటానని చెప్పి భరోసా అయితే ఇస్తారు. దీంతోపాటు మేధావులను కూడా కలుస్తారు. మరి ఈ మేధావుల్లో కావచ్చు, లేకపోతే గతంలో జాగృతి విన్నటువంటి వారిని ఎవరెవరు కలుస్తారు, వారు ఇచ్చేటువంటి సలహాలు ఎలా ఉంటాయి, కవిత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం 4 నెలల పాటు ఫిబ్రవరి వరకు కూడా ఈ జనం బాట కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి మరి ఫిబ్రవరి వరకు కూడా జనం బాట కార్యక్రమానికి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది, మరి కవిత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే ఒక ఆసక్తికరమైన చర్చకు తెరాలంటే మాత్రం మరికొంత సమయం మనకు అవసరం పడుతుంది. చందు. రైట్ అజీమ్.